కావలి పట్టణం 40వ వార్డులో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం వార్డులో సమస్య మీది, పరిష్కారం నాది అంటూ ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడి టీడీపీ ఇన్ఛార్జీలు, పట్టణ నాయకులు, మున్సిపల్ ఇతర అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. ప్రధానంగా కాలం చెల్లిన రోడ్లు, లో వోల్టేజీ, కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు, జారిన విద్యుత్ తీగల వల్ల ఇబ్బందులు వంటి సమస్యలు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారికి అందించే సంక్షేమ పథకాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే N3 న్యూస్తో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి 65 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ అధికారులతో సమీక్షించి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, వార్డు నాయకులు రఫీ, నాయకులు అన్సర్, అలహర్, దామ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అంతే కాళ్ళు ఇచ్చింది మీకు, మీరు కట్టుకోవాలి. ఆ ఎడవలో ఆ పని చేసే కదా మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని మార్చుకున్నావా? ఆ నుంచి మార్చుకోలేదు. ఇంకా ఎలిజిబుల్ రాదా? ఎంత వయసు వచ్చింది? ఎంత వయసు? 62 వస్తే అర్జీ ఇస్తాను. అర్జీ 40వ వార్డులో ఈ రోజున ఇంటింటి ఎమ్మెల్యే కార్యక్రమం, సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ ప్రాంతాన్ని తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు 25-30 సంవత్సరాల కింద వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఈరోజు డ్యామేజ్ అయి ఉన్నాయనేటువంటి గుర్తించడం జరిగింది. అందుకోసమే ఈ వార్డుకి 65 లక్షల రూపాయలు ఈరోజు నిధులని వెచ్చించడం జరిగింది. తప్పకుండా నోడా డబ్బులతో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ ఫండ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లన్నిటి మరమ్మతులు, కొత్త సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేదానికి 65 లక్షల రూపాయలు ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున అన్నింటినీ కూడా రివ్యూ చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలన్నింటినీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా లో లెవెల్లోకి వెళ్ళిపోయిన స్తంభాలన్నీ కూడా వైర్లు తగులుతున్నాయి. కాబట్టి 9.1 మీటర్ హైట్ ఉన్నటువంటి స్తంభాలు వేయటం, కరెంటు ఫ్లక్చువేషన్ లేకుండా నూతనంగా కూడా ట్రాన్స్ఫార్మర్లు వేసే విధంగా కూడా ఈరోజు అధికారులకు సూచించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నటువంటి ఆశాభావంతో ఉన్న నిధులకు కొరత లేదు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు ఈరోజు కావలి పట్టణానికి విస్తారంగా నిధులు వెచ్చించడం జరిగింది. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఇమీడియట్ పరిష్కారం చేసుకుంటూ వెళ్ళేదానికి మున్సిపాలిటీ పరమైనటువంటి అన్ని అడ్డంకులు కూడా ఈరోజు తొలగిపోయినాయి. కాబట్టి ఎక్కడ కూడా సిమెంట్ రోడ్ల పరంగా కానీ, డ్రైనేజ్ పరంగా కానీ ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.